తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షాన్ని చూసి భయపడే పార్టీలను చూసాం. కానీ ఓ ప్రతిపక్ష పార్టీని చూసి భయపడుతున్న రెండు కేంద్ర పార్టీలను చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. కేసీఆర్ బయటకు వచ్చిన ప్రతిసారి ఆ రెండు పార్టీలకు తడిచిపోతుంది. ఆయన మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పుకోలేక మూడు సముద్రాల నీళ్లు తాగుతున్న పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది. అయితే ఫామ్ హౌస్ బాస్ ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టిన పేరు ఏదైతే ఉందో ఈరోజు కేసీఆర్ బయటికి రావడం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ బయటికి రాకుండానే 90 mm రాడ్ అయితే దింపుతుందా లేదా? ప్రతి వారానికి ఒకసారి 90 mm రాడ్ అయితే దిగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉండొద్దని చెప్పి సొంత మంత్రులు తిరగబడతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు వద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాడు మనకు దాపురిచ్చింది దరిద్రం లెక్క అని చెప్పేసి రైతాంగం వాళ్ళు తిరగబడతా ఉన్నారు. ఇది సరిపోదా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి తన విలువని చూపించుకోవడానికి? సునామీ వచ్చే ముందు వాతావరణం అంతా సైలెంట్గా ఉంటుందంటే ఏమో అనుకున్నాం. కానీ కేసీఆర్ యొక్క సైలెంట్కి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వైలెంట్కి చాలా వరకు సంబంధాలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడుతుంది. రేవంత్ రెడ్డి పేరు ఎత్తుతేనే ఒక్కొక్కరు బీపీతో రెచ్చిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఊర్లలోకి వస్తే మాతోటి అయ్యే ఘన సత్కారం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా వరకు ప్రజలైతే అంత కోరిక మీద ఉన్నారు. తర్వాత ముచ్చట పరంగా చూసుకుంటే బీజేపీ పార్టీ పదే బీజేపీ పార్టీ వాళ్ళు చేసేది ఏది చెప్పలేదు. వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి ఏం బీకారో కూడా చెప్పలేదు. వాళ్ళు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టుకొని తీసుకొచ్చారో కూడా చెప్పలేదు. వాళ్ళు మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన ముచ్చట్లకి ఈరోజు కర్మ హిట్ బ్యాక్ చేసింది. హిట్ బ్యాక్ అవ్వడంతో ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డిపాజిట్లు కూడా గల్లెత్తయ్యే అవకాశం వచ్చింది. ఏ బండి భగీరథ్ అయితే ఒక్క ఎలిగేషన్ తోటి జైలుకి వెళ్ళాడో ఆ ఎలిగేషన్ తోటి ఆ యొక్క తాను చేసిన కొడుకు దిద్దిన కాపురం లాంటి వ్యవహారాలు చేస్తే ఆయన చేసిన కార్యక్రమానికి బీజేపీ పార్టీ సర్వం అంతిమ యాత్ర దాకా ఆ శివయాత్ర కూడా మొదలయ్యి అంత మొత్తం మడాష్ అయిపోయింది. తెలంగాణలో బీజేపీ లేకుండా మడాష్ అయిపోయింది. అందులో కాంగ్రెస్ కూడా మడాష్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఏం ఆలోచిస్తుండు అనే ఊహాగానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆలోచిస్తుంది తప్ప మనమేం చేద్దామనే దాని గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. ఇప్పుడు కంప్లీట్గా ఎట్లా అయిపోతుందో తెలుసా మిత్రులారా? వాళ్ళు కంగారులో ఉన్నారు. ఏం చేయాలని అర్థం కాక కంగారులో ఉన్నారు. ఏ బండి భగీరథ ఇష్యూ అయితే బయటకు వచ్చిందో ఇప్పుడు ఇదే ఇష్యూ పరంగా బీజేపీకి బొందబెట్టింది మాత్రం ఈ భగీరథ ఇష్యూ మాత్రమే. ఈ భగీరథ ఇష్యూ మాత్రమే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బొందబెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆ ఒక్క 100 రోజు ఇక రేవంత్ యొక్క కబ్జాలు తర్వాత ఈ యొక్క గ్యారంటీలు రేవంత్ రెడ్డి యొక్క 2.5 సంవత్సరాల కేసీఆర్ పేరు తీయడం వల్ల అయితే దీనివల్ల ఫెయిల్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ వచ్చే అధికారంలో పక్కాగా ఉంది. ఎంత పక్కాగా ఉందో అంత పక్కాగా ఉంది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి ఇదే 2028 సంవత్సరంలో ఒక 5 సీట్లు కూడా గెలిచే అవకాశం చాలా వరకు తక్కువే. 5 సీట్లు కూడా గెలిచడం కూడా కష్టమే. ఎందుకంటే ఏం చేశారని? ఏం చేయలేదు కదా. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఒకటే, మాకు ఫామ్ హౌస్ బాసే కావాలి, ప్రజాపాలన మాకు వద్దని చెప్పేసి చాలా వరకు ప్రజలు డిక్లేర్ కూడా చేసేశారు. అయితే ఇక్కడ అసెంబ్లీ స్థానాలు రేపు 119 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ రంగంలో దిగుతుంది. ఇటు కాంగ్రెస్ దిగుతుంది, బీజేపీ దిగుతుంది, తర్వాత సిపిఐ పార్టీ కూడా దిగుతుంది. అందులోనే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే మెయిన్ మెజారిటీ ఎంతో తెలుసా? ఇప్పుడు ఇవన్నీ లెక్కల పరంగా, ఓల్ పరంగా చూసుకుంటే ఎగ్జాక్ట్లీగా కంప్లీట్గా మొత్తం 114 అంటే 114 లేక 114 దాకా విజయం సాధించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఎందుకు డిక్లేర్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి పలుమార్లు ఇంటర్నల్ సర్వేలు జరిపినా కూడా బీఆర్ఎస్ పార్టీ 80 నుంచి 110 వరకు స్థానాలు గెలిచే అవకాశం ఉందని రేవంత్ రెడ్డికి చాలా వరకు తేల్చి చెప్పేసారు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? బీఆర్ఎస్ బలపడింది. ఏమనుకుంటున్న వాళ్ళు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బాగా బలపడిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీని మనం ఎదుర్కోవాలంటే మన వల్ల కాదని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ అయిపోయారు. వాళ్ళు కంప్లీట్గా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అనే దాని మీద వాళ్ళకి ఆలోచన ఉంది తప్ప వేరే ఆలోచన లేదు. మోడీ గారు ఏం చేస్తున్నారంటే అనుక్షణం ఈ యొక్క తెలంగాణ గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు విలువైన ఖనిజాలు, విలువైన సంపద ఉంది కాబట్టి మోడీ ఏం చేస్తున్నాడు? తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన టార్గెట్ చేస్తూ ఉంటే
బీజేపీ పార్టీ ఇప్పుడు బండి సంజయ్ కొడుకు చేసిన ఆ యొక్క బద్నాంకి బీజేపీ పార్టీ కూడా ఊసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏంది, దొరికినళ్ళ కాడ దోచుకుందామనే కాన్సెప్ట్ తోటి గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏదైనా ఉందా అంటే గాడిద గుడ్డు తప్ప మరొకటి లేదు. గాడిద గుడ్డనే నయం, అలాగన దరిద్రంగా ఉన్నది వీళ్ళ యొక్క వ్యవహారాలు. అయితే ఇప్పుడు వీళ్ళు చేసింది మర్చిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఎన్ని విధాలుగా కేసీఆర్ పేరు తీసి 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 అలిసిపోయినాం. బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, కేసీఆర్ని టార్గెట్ చేసిర్రు, బీఆర్ఎస్ని టార్గెట్ చేసిర్రు, కేటీఆర్ని వ్యక్తిగతంగా రాజకీయాలు లాగేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇచ్చిన గంటల రేవంత్ రెడ్డి 100 సార్లు కేసీఆర్ పేరు తీస్తాడు, కేసీఆర్ చావును కోరుకుంటాడు, కేటీఆర్ని వదలా అంటాడు, హరీష్ రావుని వదలా అంటాడు. ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే కేసీఆర్ ఒక మాట కూడా మాట్లాడలే. రేవంత్ రెడ్డి పేరు అయితే కాంగ్రెస్ గురించి బిల్కుల్ ఆలోచన కూడా చేయలే. ఇట్లా ఇంత ఘోరంగా జరిగినప్పుడు, ఇంత ఆదర్శంగా ముందుకు నడిపించినప్పుడు ఏం జరిగిందో తెలుసా మిత్రులారా, కేసీఆర్ ఆ సైలెంట్కి తెలంగాణ రాష్ట్రం అంతా వైలెంట్ అయిపోయి ఈరోజు ఆయన ఒక్క మాట మాట్లాడకుండా 2 పార్టీలకు సరైన గడబార దిగుతా ఉంది. 90 mm రాడ్ అయితే దిగుతుంది. ఈరోజు ఒక్కొక్క పార్టీ అంతటా అవే అంతమైకుంటా పోతుంది తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ ముట్టుకున్న పరిస్థితులే లేవు. అంటే ఇక్కడ అర్థం కావాలి, నేను కొట్లాడాలంటే నా అంత బలశాలి, అంటే మాటల పరంగా నా అంత బలశాలి, నా అంత రాజకీయ ఎత్తుగడలు తెలిసిన ఉంటే నేను వాళ్ళతో కొట్లాడతా. విలువలేని దొంగలతోటి నేనేం కొట్లాడతా, తీహార్ జైల్లో చిప్పకుడి తినొచ్చిన దొంగలతో నేనేం మాట్లాడతా, తంబాకు బ్యాచ్లో దొరికిన తంబాకు బ్యాచ్లతో నేనేం మాట్లాడతా, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే బీజేపీ వాళ్ళతో నేనేం మాట్లాడతా అని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. మరి ఫామ్ హౌస్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడా అంటే స్కెచ్ చేస్తూ ఉన్నాడు, కూర్చొని స్కెచ్ చేసుకుంటూ ప్రతిదీ ఎట్లా ఏం చేయాలో ఇట్లా చిటికేస్తున్నాడు. అట్లా జరిగిపోతూ ఉంది. ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు మధ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఏకమై ఉద్యమాలు చేపడితే ఈరోజు 2 ప్రభుత్వాలు ఏం చేయాలో అర్థం కాక తల గోక్కుంటుంది. మళ్ళీ కేసీఆర్ ఏం చేస్తాడు, మనం ఎట్లా ఎదుర్కోవాలని దాన్ని చూస్తున్నారు తప్ప మనం కేసీఆర్ని మనం పరిపాలన చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటలేరు. అందుకనే కేసీఆర్ వేసే ప్లాన్స్కి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 కంగారులో ఉంది, అంత కంగారులో ఉంది. అందుకనే ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉంటే ఉండాలి, బాసే కావాలి, కారే రావాలి, కేసీఆరే రావాలని చెప్పేసి నినాదాలు ఇస్తున్న మాటను కూడా మనం చెప్తున్నాం. ఇది నేను పర్సనల్గా తీసుకొని మాట్లాడడం లేదు, ఏ పార్టీలో జోక్య ప్రయత్నాలు అయితే నేను చేయటం లేదు. ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాల గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు సమస్యల్ని గాలి కొదిలేస్తుంటే ఆ సమస్యల్ని ఎత్తి చూపెడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఆ సమస్యల్ని ఎత్తి చూపెడుతుంది, కంప్లీట్గా కళ్ళ ముందు చూపెడతా ఉంది. ఇది వాళ్ళకి అర్థం కావట్లా. ఏదంటే మమ్మల్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని మాట్లాడుతున్నారు తప్ప బొంగు వీళ్ళతో ఏది కూడా కాదనేది ఇక్కడ డిక్లేర్ అయిపోయింది.